నమస్తే, కళ్యాణ్ వాస్తుకు స్వాగతం. మనం చాలామంది అడుగుతున్నది ఏమిటంటే ఈ రోజులల్లో మనం కొత్త ప్లాట్ కొన్నప్పుడు ఏం చూసుకోవాలి అన్నది చాలామందికి ఉన్న అనుమానాలు. ఎంతోమంది ఈరోజు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే అసలు కొనాల్సిన ప్లాట్ ఏంది, మనం ఏమన్నా తప్పు కొంటున్నామా, తప్పు ఇన్వెస్ట్ చేస్తున్నామా అన్నది ఒక ఆలోచన ఉన్నది. ఫ్యూచర్లో మీ పిల్లలకు మీరు ఇచ్చే ఆస్తి మీ పిల్లలకు. రెండోది ఏంటంటే పేరు మీద కొనాలనా లేకుంటే ఇప్పుడు వర్గమాల మీద కొంటున్నారు చాలామంది, అంటే నా పేరు మీద ఉండాలి. కానీ ఆస్తి కొనేటప్పుడు ఫ్యూచర్ కోసం కొంటున్నారు, మీ పిల్లల కోసం, మీ తరాల కోసం, లేకుంటే మీ మన్మల కోసం, మన్మరాల కోసం కొంటున్నారు. కానీ మీరు ఇప్పుడు మీ పేరు మీద చూసుకొనుకుంటే వాళ్ళ దిశ బాగాలేనప్పుడు, లేకుంటే మీ ప్లాట్ దిశ బాగాలేనప్పుడు మరి అమ్మేయాలా అన్న అనుమానం చాలామందికి ఉన్నది. కాబట్టి అది కాదు విషయం. ప్లాట్గా కొనండి. ఇప్పుడు నేనున్నది తూర్పు అనుకోండి, నా తూర్పు ఫేస్ చేస్తున్నది, నా ఎడమ చేతి మీద వచ్చింది ఉత్తరం కొండ మన ప్లాట్ పక్కన కొండ ఉండకుండా చూడండి, ఇక్కడ కొండ కనపడుతుంది. అదేవిధంగా దక్షిణంకి వచ్చినారు, మీరు దక్షిణం అంటే నాకు రైట్ సైడ్ ఉన్నది దక్షిణం. ఇక్కడ చూడండి, మీరు అక్కడ వాగులాగా కనపడుతుంది, కింద వరకు వాగు కనపడుతుంది. అంటే వాటర్ ప్రవాహం అయితే ఉత్తరం నుండి దక్షిణంకి వెళ్తుంది. ఆ దక్షిణ క్రమంలో ఇది తప్పు అవుతుంది. కాబట్టి దిశ ఇటువంటి నార్త్ ఈస్ట్ వీధి అంతాలు లేనటువంటి ప్లాట్ తీసి పెట్టుకుంటే చాలా ఫ్యూచర్లో మీకు, మీ పిల్లలకు కానీ, మీ చుట్టాలకు కానీ, లేకుంటే ఎవరికైనా అమ్మిన వాళ్ళకి కానీ, కొన్న వాళ్ళకి కానీ అందరూ చాలా బాగుండాలంటే ఇటువంటివి చూసుకుంటే బాగుంటుంది. నమస్తే.